బంజారా సోదరుల ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతి ఉత్సవాలు సరూర్ నగర్ కట్టపైన నందు ఆర్మీ అకాడమీ అతని మిత్రబృందం అందరి సమక్షంలో జరుగుతున్న ఈ శుభ సందర్భంలో వేదిక పైనున్న మిత్రుడు రాజ్ కుమార్ జాదవ్ గారు, జయరాం స్వామీజీ, హనుమాన్ టెంపుల్ పెద్దలు పూజ్యులు స్వామీజీ గారు, ఏసీపీ గారు, వేదిక పైనున్న బంజారా నాయకులు, ఆసీనులైన పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరిమణులు అందరికి కూడా సేవాలాల్ జయంతి ఉత్సవాల శుభాభివందనాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, సమాజంలో యువత పెడదారిన పడుతున్న సమయంలో యువ రక్తంతో తెలిసి తెలియని వయసులో అనేక చెడు అలవాట్లకు, గంజాయికి, మత్తుకు బానిసలు అవుతున్న ఈ సమయంలో సేవాలాల్ లాంటి మహోన్నతమైన వ్యక్తి ఆశయాలు, జీవిత చరిత్ర, అతను ఈ సమాజానికి ఇచ్చిన స్ఫూర్తి, నిజాయితీగా బ్రతకడం, అహింసా మార్గంలో అంతరించి హింసా మార్గాన్ని అంతరించి అహింసా మార్గంలో జీవితాన్ని నడపడం, ఒక మంచి సాంప్రదాయంతో కుటుంబాలను ఏర్పాటు చేసుకోవాలి. నీవు, నీ కుటుంబము, పక్క ఇల్లు, ఆ గల్లీతో పాటు గ్రామము, సమాజము మంచి మార్గంలో జరగాలి, మంచి మార్గంలో వెళ్ళాలి. ఒక నవభారతాన్ని నిర్మాణం చేయాలి. యువతే ఈ యొక్క జాతికి అంకితం అవ్వాలనే లక్ష్యాన్ని ఎంచుకొని ఈరోజు ఈ యొక్క సేవాలాల్ ఉత్సవాలను చేస్తున్నారని సంతోషంగా వ్యక్తపరుస్తున్నాను. నందు ఆర్మీ అకాడమీ ద్వారా పేదరికంలో ఉన్న కుటుంబాలకు కొన్ని వందల మంది, వేల మంది విద్యార్థులకు కానిస్టేబుల్గా, ఎస్ఐగా, ఆర్మీ, సిఆర్పిఎఫ్ ఎన్నో ఉద్యోగ అవకాశాలను పొందేందుకు దోహదపడిన సంస్థ నందు ఆర్మీ అకాడమీ అని చెప్పి తెలియజేస్తున్నాను మిత్రులారా. దానికి తోడుగా నేను కూడా ఉప్పల వెంకటేష్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అని ఏర్పాటు చేసి పేద విద్యార్థులే చదివే లక్ష్యంగా, పేద కుటుంబాల అభ్యున్నతి ధ్యేయంగా, కొంతమంది నన్న ఈ జీవితాన్ని అమ్మా నాన్న ఇస్తే దేవుడు మానవ రూపం ఇచ్చిండు, ఈ పుట్టుక చావు మధ్యలో కొంతమంది కన్నా వెలుగు నింపాలే, మనకంటూ ఒక సార్థకత వచ్చే విధంగా ప్రయత్నం చేసి చచ్చిపోవాలనే సంకల్పంతో సహాయ సహకారాలను చేసినాం. తప్పకుండా రాబోయే రోజులలో కూడా మంచి కార్యక్రమాలకి, ఒక పేదోడికి అండగా ఉండేందుకు, ఒక పేద కుటుంబాల్లో కష్టం వచ్చినప్పుడు ఆ పేదింటి కడుపు బిడ్డను కన్నీళ్లను తూర్చే విధంగా, ఆ కష్టాల్లో ఒక మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా ఖచ్చితంగా నందు ఆర్మీ అకాడమీ వెంబడి నేను ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలాంటి మంచి కార్యక్రమాలను చేయడం నందు అన్నకి చాలా అలవాటు. నా గ్రౌండ్లోనే ఒక 6 నెలల పాటు కొన్ని వేల మంది పిల్లల్ని, మేజర్గా మీ గిరిజన జాతి బిడ్డల్ని ఎంతోమందిని శారీరక దృఢత్వాన్ని పెంచుతూ, క్రీడల్లో నైపుణ్యాన్ని పెంచుతూ, ఆ కానిస్టేబుల్, ఎస్ఐ, ఆర్మీ ఉద్యోగాలను ఆ పేద కుటుంబాల్లో చదివిన ఆ పేద బిడ్డలు అంకితం చేసుకునే విధంగా తన శక్తిని, యుక్తిని, తన ధనాన్ని కూడా దానికి దాతృత్వంగా అమర్చి ఆ పేద కుటుంబాల్లో కొన్ని వందల కుటుంబాల్లో ఉద్యోగాలు పొందడానికి అవకాశం కల్పించిన గొప్ప వీరుడు మీ బంజారా సోదరుడు నందు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సేవాలాల్ ఆశయాలను సేవాలాల్ ఇచ్చిన స్ఫూర్తిని మన బంజారా సోదరులే కాదు, యావత్ భారతదేశం మొత్తం కూడా ఈరోజు దానిని సంక్రమించుకొని ఈ భారతావనిని కాపాడాల్సిన బాధ్యత, ఆవశ్యకత ఈ ప్రస్తుత తరుణంలో ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసి
ఈ విధంగా సత్కరించిన నందు ఆర్మీ సభ్యులందరికీ ఒక మంచి సాంప్రదాయాన్ని యువతలో మంచి మార్గాన్ని తీసుకుపోవాలని ఈ సేవాలాల్ జయంతి ఉత్సవాలు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక పైన ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా. జై సేవాలాల్, జై బంజారా, జై బంజారా, జై సేవాలాల్.